బాగున్నావా బాబాయ్? మీరు అధికారంలో లేరు కదరా, బానే ఉంటాం. అది సర్లే గానీ చంద్రబాబు వచ్చిన దగ్గర నుండి రాష్ట్రం మొత్తం అల్లర్లతో అల్లకల్లలో ఉంది బాబాయ్. ఎదవలే బానే ఉందిలే కానీ ఇదిగో బిస్కెట్ తీసుకో. వద్దు. పింఛన్లు కూడా సరిగ్గా అంతలేవు బాబాయ్. ఈ పేటీఎం కుక్కలు అంతున్నాయిలే కొంచెం. బిస్కెట్ తీసుకో. ఇగో వద్దన్నా. తీసుకో బాబాయ్. వద్దు. వద్దంటుంటే ఎందుకురా అన్నిసార్లు బతలాడతావు? నేను తింటా కదా. అరాచకాలతో రెచ్చిపోతున్నావు వైసీపీ పార్టీ. బిస్కెట్లే కదరా, ఎందుకంత బాధపడుతున్నావు? జగనన్నకి హెల్ప్ చేద్దామని బిస్కెట్లో విషం కలుపుకొని ముసుగొడికి పెడదాం అనుకున్నా. ఈ గ్యాప్ లో నువ్వు వచ్చి గుంజుకొని బిస్కెట్ అనేది తినబడుతుంది. ప్లీజ్ రా, నేను చచ్చిపోతాను రా, నన్ను హాస్పిటల్ తీసుకురా. అరే ప్లీజ్ రా, ఆ ముసలోడు అయితేంది, నువ్వైతేంది. మా అన్నకు కావాల్సింది ఒక శవం. మాకు శవం అయితే దొరికింది. నాకు తెలుసురా మీ శవ రాజకీయాలు.